this break. నమస్తే మో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం మధ్యాహ్నం 1:50 అవుతుంది. లేవక ముందే అసలు మైండ్ అంతా అవుట్ ఉంది. ఏం చేయాలి ఏంది అని ఏం అర్థం అయితే లేకుండే. అందుకని మంచి కడుపు నిండి మనం తిందామనిపించింది. రోజు బయటనే తింటున్నాము, మసాలాలు అవి ఇవి తింటూనే ఉంటున్నాం కదా. కొంచెం అట్లా మసాలాలు కాకుండా కొంచెం లైట్ గా ఎట్ ద సేమ్ టైం మంచిగా కడుపు నిండేటట్టే మనం తిందామని అనుకున్నాను. సో ఈ రెండు కాంబినేషన్లలో సెట్ అయ్యే ఐటమ్లలో ఒక ఐటమ్ ఏంది, సబ్వే. అందుకే లేవంగానే సబ్వే ఆర్డర్ పెట్టేసిన. మన బర్త్డే మంత్ ఉంది కాబట్టి వాడు మనకు ఒక బర్త్డే కుకీ ఫ్రీ ఇస్తా అని చెప్పాడు. అది కూడా ఆర్డర్ పెట్టేశా. ఇప్పుడు పోయి పిక్ చేసుకొని తినేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Eventually, we are here. Thank you. And it was a sweet onion, right? Yes. There you go. Thank you so much. Thank you. You too. Cheers. Five minutes later. Much later. ఇట్స్ 3 PM రైట్ నా. పోయి అవకాడో టోస్ట్ ఇంకా ఆమ్లెట్ చేసుకుని తిన్నా. తర్వాత ఇట్లా వచ్చి కూర్చొని డెస్క్ మీద పని చేయడానికి ట్రై చేస్తున్నా. కొంచెం పని చేసుకున్నా. మైండ్ ఇంకా యాక్టివ్ అవుతలేదని చెప్పి మధ్యలో పోయి కాఫీ చేసుకొని వచ్చి కాఫీ తాగిన. Soon after. ఆల్ రైట్, అప్డేట్. కథ ఏంటి అంటే, సాయంత్రం ఇంట్లో పిచ్చిలేస్తుందని చెప్పి ఏం చేయాలో అర్థం కాక సినిమాకి పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో ఆ ఫ్లోలో ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలు ఏమున్నాయని చూస్తుంటే చిరంజీవి సినిమా, మన శివశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకి వచ్చేసిన ఉండే. ఇప్పుడే సినిమా కూడా అయిపోయింది అండ్ ఇట్ వాస్ నైస్. మంచిగా చిల్లుగా క్యాజువల్ గా ఇట్లా వైబ్ అయిపోతే ఫాస్ట్ గా సినిమా జమ్మని అయిపోయింది. సేమ్ మన పాత సినిమాలలో ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఇట్లా చిల్ అయిపోయే సినిమాలు ఉంటాయి చూడు, కొంచెం అట్లుండే వైబ్. ఎక్కువ ఏదో చాలా పెద్ద స్టేక్స్ ఉన్నాయి, చాలా ఇంటెన్స్ వరల్డ్ బిల్డింగ్ ఇట్లాంటి ఏం లేకుండా రెగ్యులర్ వరల్డ్ లా నార్మల్ గా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. ఇట్ వాస్ నైస్, బాగుండే. ఏం మాట్లాడుతున్నారా, నరాలు కట్ అయిపోయినాయి. టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ ఫిట్నెస్ అండ్ ఏజ్. బై సినిమా చూసేసి వచ్చిన. చిరంజీవి 70 years, 7 and a 0, 70 years. 70 ఏళ్ళు వచ్చినాక కూడా స్క్రీన్ మీద మనకేదో 30s లో ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఏదో 33నో 35 38 లెక్కనో ఉన్నాడు. వాట్ ఇస్ దిస్? సరే సినిమా అయితే సినిమానే, బట్ అంత ప్రెజెంటబుల్ ఉండడం ఇట్స్ అమేజింగ్ రమా. అండ్ సినిమాలో అవుట్ ఫిట్స్ ఉన్నాయి కదా, దే ఆర్ అమేజింగ్ టు. ఆ అవుట్ ఫిట్ల వల్ల, లుక్ వల్ల ఏజ్ ఇంకా కొంచెం తక్కువ కనిపిస్తుంది. సో ఓవరాల్ నాకు ఏమనిపించింది అంటే, ఇట్ షుడ్ బి లైక్ అ గోల్. అరౌండ్ 70 వచ్చిన తర్వాత కూడా అట్లా ఉండగలిగితే చాలు. సో ఈ సినిమా ఆస్పెక్ట్ పక్కన పెడితే, నెక్స్ట్ మన ట్రంప్ తాత ఉన్నాడు కదా, మనో డైరెక్ట్ 80 years. ఎస్ 80 years వచ్చినా ఇంకా షేక్ కాడిస్తున్నాడు. రియల్ లైఫ్ లో కూడా ఇట్లా లేట్ 50s ఇంకా లేట్ 60s లో ఉన్న నాకు కొంతమంది తెలుసు. మా ఆఫీస్ లో మా టీం వాళ్ళు, ఆల్సో నా మేనేజర్, వీళ్ళంతా అట్లీస్ట్ ఒక 10-15 years నుంచి ఆపిల్ లో పనిచేస్తున్నారు. మొన్న చెప్పినా కదా, iPhone 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ టు బి వర్కింగ్ అలాంగ్ సైడ్ దెమ్. అది పక్కన పెడితే వీళ్ళలో కొంతమంది ఆ లేట్ 50s ఇంకా కొంతమంది 55-60s లో కూడా ఉన్నారు. అంత ఏజ్ తర్వాత కూడా ఎంత యాక్టివ్ ఉంటారు తెలుసా. అమేజింగ్ అండ్ కమెండబుల్ రమా. మన జనరేషన్ ఏమో చాలా మంది చాలా సార్లు ఫిట్నెస్ మీద, జిమ్ మీద, డైట్ మీద, వర్కౌట్స్ పైన కొన్నిసార్లు ఇంపార్టెన్స్ ఇయ్యం. వి గెట్ క్యారీడ్ అవే విత్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్. అండ్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ లైక్ దిస్, డెఫినెట్ గా ఒక 35-40 రాగానే అవుట్ అయిపోతాం. గాన్ సీన్ కుదరదు. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు. మమ్మీ ఒక 15-20 years ముందు నుంచి ఆ పని ఈ పని అని చెప్పి హడావిడిగా అటు ఇటు కిందికి మీదికి తిరుగుకుంటా, గిన్నెలు బట్టలు క్లీనింగ్, ఆ క్లీనింగ్ కూడా మళ్ళీ తుడిచినదే తుడిచి, చేసిందే చేసి, అంత ఆగమగం చేసి కొంచెం ఇట్లా 40s 50s రీచ్ కాగానే గాన్ సీన్. ఓకే, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, బాడీ పెయిన్స్ ఇవన్నీ అయితేనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పింది మన పేరెంట్స్ గురించి. మనం ఎట్లున్నామరా అంటే, నేను చూస్తున్నా కదా
మన బొమ్మర్ది గాడే ఒకడు ఉంటాడు. ఇప్పుడు మన పేరు చెప్తే మస్తు ఏడుస్తాడు, అందుకే నేను పేరు చెప్పకుండా కాంటెక్స్ట్ చెప్తా. ఎక్కువ రోజు కొంచెం ఎక్కువ నడిచిండు అనుకో మన గాన్ సీన్, తలకి ఆ స్ట్రెచింగ్ పట్టీలు ఉంటాయి కదా, అవి వేసుకొని సెట్ చేయాల్సి వస్తుంది వాడు. బట్ ఇప్పుడు ఈస్ గెటింగ్ బెటర్, ఎందుకంటే కొంచెం కన్సిస్టెంట్ గా జిమ్ గానీ డైట్ కానీ వర్కౌట్స్ కానీ ఇవన్నీ సెట్ చేస్తున్నాడు కాబట్టి స్ట్రెంత్ కూడా మెల్లమెల్లగా సెట్ అవుతుంది. సో ఇట్లా మన హెల్త్ ని ఫిట్నెస్ ని వీటిని పట్టించుకోకుండా అట్లనే వదిలేసినాం అనుకో, జస్ట్ ఇంకొక 15-20 ఏళ్ళలో మనకి గట్టి ఇంపాక్ట్ కనిపిస్తుంది. చాలా కష్టం అయిపోతుంది. ఇప్పటిదాకా నా గురించి నేను సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నా. ఇన్ జనరల్ నేను ఏదైనా పని మీద గట్టి కూర్చున్నాను అనుకో, అన్ని పక్కకు పెట్టేసి ఇది ఒకటే పని మీద కూర్చున్నాను అనుకో, అది జిమ్ గానీ రికార్డింగ్ గానీ ఎడిటింగ్ గానీ వీడియోస్ గానీ ఏదన్నా గానీ సెట్ ఆఫ్ అవర్స్ నేను కూర్చుంటే ఎన్ని అవర్స్ అయితే కూర్చున్నానో కనీసం అన్ని అవర్స్ నాకు పక్కా రెస్ట్ కావాల్సి వస్తుంది, లేకపోతే బాడీ బ్రెయిన్ ఏం పని చేయవు, అట్లుంటది పరిస్థితి. సో ఇట్లా మన ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం మనకున్న ఒక్కగానొక్క బాడీని కొంచెం హెల్దీగా, కొంచెం హ్యాపీగా, కొంచెం జాగ్రత్తగా అండ్ కొంచెం పద్ధతిగా చూసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా 10-15-20 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు. హ్యాపీగా అంటే ఇంకా కొంచెం ఆరోగ్యంగా బతకొచ్చు. హోప్ఫుల్లీ మనందరం కూడా 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం మన బాడీలో ఎనర్జీ ఉండి కొంచెం లైట్ గా ఇచ్చి పడేయగలిగితే సెట్. విత్ దాట్ ఐ విష్ యూ ఆల్ వెరీ నైస్ హెల్త్ అండ్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.